నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు బయట క్రిస్పీగా లోపల మెత్తగా స్వీట్గా ఉండే కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. లోపల చేసే స్టఫింగ్ గోదావరి జిల్లాలో చాలా స్పెషల్గా చేసే కొబ్బరి బెల్లంతో చేసే స్టఫింగ్ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఈ రెసిపీని తయారు చేయొచ్చు. దీంట్లో మైదా కూడా వాడకుండా గోధుమ పిండితో ఎలా తయారు చేసేసుకోవాలో చూపించేస్తున్నానండి. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ట్రై చేసేసేయండి. దీనికోసం ఒక ప్యాన్ని తీసుకుని దాంట్లోకి 3 కప్పు దాకా కూడా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. మనం ఎంతైతే కొబ్బరి తురుముని వేసుకున్నామో దాంట్లో సగం అంటే కప్పున్నర దాకా కూడా బెల్లం తురుముని వేసుకుని ఇప్పుడు ఈ స్టవ్ ని ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ ప్యాన్ ని పెట్టుకుని దీంట్లోకి 1/2 కప్ కన్నా కూడా తక్కువ నీళ్ళని పోసుకోండి. ఈ బెల్లం కరగడానికి వీలయ్యేలాగా, లేదంటే ఈ లోపు కొబ్బరి అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొన్ని నీళ్ళని పోసుకుని ఒక్కసారి బాగా కలిసేలా కలిపేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొబ్బరి నోజు అయ్యేంత వరకు కూడా దీన్ని కుక్ చేసేసుకోవాలి. ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు గొడవ పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడైనా బెల్లం ముక్కలు ఉండిపోయినా కూడా గరిటితో ఈ విధంగా అంటే చాలా ఈజీగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. నేను యూజ్ చేసే బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి నేను వడపోసుకోలేదండి. మీరు యూజ్ చేసే బెల్లాన్ని బట్టి ఒకవేళ నలకలు ఉంటే గనక ముందు ఒక్కసారి బెల్లాన్ని కరిగించేసుకుని ఆ తర్వాత వడపోసుకుని కొబ్బరి వేసుకుని కూడా కొబ్బరి నోజుని చేసుకోవచ్చు. ఫైనల్గా మనం ఇలా కొద్దిగా తీసుకుని ఉండ చేయడానికి ట్రై చేస్తే అది చాలా ఈజీగా ఉండైపోతే కనుక కొబ్బరి నోజు రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకుని మరొక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మరొక బౌల్లోకి మనం ఎంతైతే కొబ్బరి నోజును తీసుకున్నామో దాంట్లో సగం అంటే కప్పున్నర దాకా కూడా గోధుమ పిండి, 1/3 వంతు వరకు కూడా బొంబే రవ్వ. ఎంత స్వీట్ చేస్తున్నా కొద్దిగా ఉప్పు వేస్తేనే బయటదనేది టేస్టీగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెని వేసుకోండి. ఈ నూనె వేడి నూనె వేసుకోవాలండి. ఇలా నూనె వేస్తున్నప్పుడు గ్యారంటీగా ఇలా బబుల్స్ అనేవి వస్తే ఈ నూనె బాగా ఆయిల్లోకి వెళ్ళి ఇవి క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేంత వరకు కూడా బాగా నలిపేసుకుని మనం ఇలా ఉండచేయడానికి ట్రై చేస్తే ఈజీగా ఉండవ్వాలి. అలానే బ్రేక్ అయితే కనుక ఆయిల్ పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండిలాగా స్మూత్ గా కలిపేసుకోండి. నాకైతే 3/4 కప్ వరకు కూడా నీళ్లు పట్టాయండి ఈ పిండిని కలుపుకోవడానికి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కనీసం 5-6 నిమిషాల పాటు దీన్ని బాగా నీట్ చేసి పెట్టుకుంటే కజ్జికాయలు అవుటర్ పార్ట్ అనేది చాలా క్రిస్పీగా చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తుందన్నమాట. మనం కలుపుతున్నప్పుడు ఈ విధంగా అంటే ఇలా లేయర్స్గా వచ్చిందంటే మాత్రం పిండి చాలా బాగా కలుపుకున్నట్టు అండి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 1/2 గంట పక్కకు పెట్టుకోండి. ఈ లోపు మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి నోజు కూడా చల్లారిపోతుంది. 1/2 గంట అయిన తర్వాత దీన్ని మరొక్కసారి తీసేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసేసుకోండి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీటిని చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. మనం కజ్జికాయ కావాలనుకున్న సైజుని బట్టి ఈ ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుని పొడిపిండిని జల్లుకుంటూ వీటిని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలచగా చేసుకోకూడదు, మరీ దల్సరిగా చేసుకోకూడదండి. పలచగా చేసుకుంటే గనక మనం లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే దల్సరిగా చేసుకుంటే మనం ఆయిల్లో వేయించినప్పుడు సరిగ్గా వేగవన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా డబ్బా మూతని తీసుకుని చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే కనుక చాలా నీట్గా రౌండ్గా వస్తుందండి. ఆ తర్వాత కజ్జికాయలు కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని చేతిలోకి తీసుకుని ఒక స్పూన్ వరకు కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి నోజును కూడా దాంట్లోకి పెట్టేసుకుని చూపిస్తున్న విధంగా కార్నర్స్ అన్నీ కూడా ఈ విధంగా నొక్కుకోండి. మనం సరిగ్గా నొక్కుకోకపోతే కనుక లోపల స్టఫింగ్ అనేది ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా బాగా నొక్కేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక డిజైన్ లాగా రావడం కోసం ఒక ఫోర్క్ తీసుకుని ఈ విధంగా అనేసుకుంటే మన దగ్గర కజ్జికాయల మౌల్డ్ లేకపోయినప్పటికీ కూడా ఈ విధంగా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అదే కనుక కజ్జికాయల మౌల్డ్ ఉంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చిన్ని చపాతీని మౌల్డ్లోకి వేసుకుని లోపల స్టఫింగ్ పెట్టుకుని నొక్కేసుకుంటే చాలా చాలా ఈజీగా అవుతుంది. చూసారు కదా, సేమ్ మనం మౌల్డ్లో పెట్టకపోయినప్పటికీ కూడా అదే విధంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకుని చక్కగా ఇలా డబ్బా మూతతో కట్ చేసుకుని మళ్ళీ స్టఫింగ్ పెట్టుకుని
జాగ్రత్తగా దీన్ని ఫోల్డ్ చేసేసుకుని చేత్తో నొక్కుని ఆ తర్వాత మాత్రమే ఇలా ఫోర్క్తో డిజైన్ లాగా పెట్టేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఎంతవరకు అంటే మనం కొద్దిగా పిండి దీంట్లోకి వేస్తే అది వెంటనే పైకి రాకుండా జస్ట్ ఒక అర నిమిషం పాటు అలా టైం తీసుకుని ఈ విధంగా పైకి వచ్చేస్తుందంటే మాత్రం ఆయిల్ పర్ఫెక్ట్ హీట్లో ఉన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, అలానే హీట్ లేకుండా కూడా ఉండకూడదండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సాధారణంగా ఈ రెసిపీ చేస్తున్నప్పుడైనా సరే మనం వెంటనే అటు ఇటు తిప్పొద్దు అంటాం, కానీ కజ్జికాయలకి కంపల్సరీ వెంటనే అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అప్పుడే ఇవి చాలా గుల్లగా లోపల పూరీలాగా పర్ఫెక్ట్గా పొంగుతాయన్నమాట. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇవి నిదానంగా వేగితేనే బయటవి అన్నివి క్రిస్పీగా వచ్చి అలానే బయట లేయర్ కూడా పర్ఫెక్ట్గా వేగుతుంది. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. ఈ విధంగా కలర్ రావాలండి. ఈ వాయ వేగిపోయడానికి కరెక్ట్గా నాకు పవర్ పోయిందండి, అందుకు కొంచెం క్లారిటీగా చూపించలేకపోతున్నాను. మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై తీసేసుకుని ఇదే విధంగా మిగతా వాటిలన్నిటిని కూడా వేసుకోండి. ఆయిల్ ఆల్రెడీ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇవి వేసిన వెంటనే సిమ్లోకి 1 నిమిషం పాటు పెట్టుకుని ఆ తర్వాత వేయించుకోండి. చూశారు కదా, ఈ విధంగా మంచి కలర్ రాగానే కజ్జికాయలన్నీ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.